వెల్కమ్ టు జుహితా యామ్ని వరల్డ్ అండి. లాస్ట్ వీడియోలో జోగులాంబ వారి దర్శనం చేసుకున్నాక అదే అలంపూర్లో 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనము పాపనాశి దేవాలయంకి వచ్చామండి. ఇక్కడ శివుడు ప్రత్యేకంగా పూజలు అందుకుంటూ ఉంటారు. ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ అప్పుడు ముప్పుకు గురయ్యాయండి. తర్వాత వీటిని ఇక్కడికి సురక్షితంగా తరలించారనమాట. ఇక్కడ మనకు చెప్పుకోదగింది ఏంటంటే ఈ దేవాలయంలో రంగమండపము, అంతరాలము, గర్భగృహాలు ప్రధాన భాగాలుగా ఉంటాయండి. ఈ దేవాలయపు స్తంభాల మీద క్రీస్తు శకం 10వ శతాబ్దం నాటి శాసనాలను కలిగి ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చండి. మనకు లోపలికి వెళ్ళినెమ్మటే మనకి ఇక్కడ భువనేశ్వరి అమ్మవారు కూడా దర్శనమిస్తారండి. దర్శనం మాత్రం చాలా బాగుంటుంది. టెంపుల్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుందండి. చూడండి ఒక పీస్ఫుల్గా ఉంటుంది అంతా, చాలా బాగుంది. ఇక్కడ మనకు శివయ్య దర్శనమిస్తారు, భువనేశ్వరి అమ్మవారు, అలాగే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ స్తంభాల మీద ఉన్న ఆ శిల్పాలను అవన్నీ చూడడానికి అయితే అసలు 2 కళ్ళు సరిపోవండి. చాలా బాగుంది. అసలు టెంపుల్ లుక్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. మనకు ఇక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుందని ఒక నమ్మకం అండి. అలాగే మనం ఇప్పటివరకు చేసిన పాపాలు కూడా ఇక్కడ శివుని దర్శించుకుంటే తొలగిపోతాయని అక్కడ ఉన్న పంతులు గారు చెప్తున్నారు. అందుకే మనం ఖచ్చితంగా ఒక్కసారైనా ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళాలండి. వెళ్తేనే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను శిల్పాలని చెప్పాను కదండి, చూడండి ఇక్కడ స్తంభాల మీద శాసనాలను 10వ శతాబ్దం నాటి శాసనాలుగా విశిష్టంగా చెప్పుకోవచ్చు అని చెప్పాను కదా. చూడండి ఎంత బాగా చెక్కారంటే అసలు చాలా అద్భుతంగా ఉందండి. ఖచ్చితంగా మీరు జోగులాంబ టెంపుల్కి వెళ్తే దగ్గర 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈ పాపనాశి టెంపుల్ కూడా వెళ్ళండి. దీనికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు సంగమేశ్వర టెంపుల్ కూడా ఉంటుందండి. ఇది కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ అప్పుడు ముప్పుకు గురైనవే ఇక్కడికి షిఫ్ట్ చేశారండి. యథాతథంగా మనకి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. ఆ టెంపుల్ కూడా నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ విష్ణుమూర్తి కూడా మనకు వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం ఇస్తారని చెప్పాను కదండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఖచ్చితంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోని సంగమేశ్వర టెంపుల్ గురించి కూడా చూపిస్తాను మీకు. బాయ్.